హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటున్నారు. దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ముఖం మీద నల్లని మచ్చలు మొటిమలు ఏమీ లేకుండా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక బౌల్లో 1 స్పూన్ పంచదార, అంటే పంచదారను మెత్తగా కాకుండా కాస్త రఫ్గా మిక్సీ చేసి తీసుకోవాలి. పంచదారలో ఉన్న ఎక్స్ప్లోయిట్ లక్షణాలు చర్మం మీద ముడత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు చర్మానికి తగినంత తేమను పోషణను అందించి చర్మం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత మనం రోజ్ వాటర్ తీసుకోవాలి. 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. రోజ్ వాటర్లో ఉన్న పోషకాలు కూడా మన చర్మానికి అవసరమైన పోషకాలను అందించి చర్మం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత చిన్ని స్పూన్తో కాఫీ పౌడర్ తీసుకోవాలి. కాఫీ పౌడర్లో ఉన్న లక్షణాలు చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరవడానికి నల్లని మచ్చలు మొటిమలు తొలగించడానికి సహాయపడుతుంది. మనం తీసుకున్న పంచదార, కొబ్బరి నూనె, కాఫీ పొడి, రోజ్ వాటర్ ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని ముఖానికి పట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద మృత చర్మ కణాలు, మొటిమలు, నల్లని మచ్చలు ఇలా అన్ని రకాల చర్మ సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.